ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఒక చిన్న గ్రామమైన గుడిమల్లంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం విచిత్ర రూపంలో శివలింగం కల అత్యంత పురాతనమైన ఒక దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం: తల్లిని చంపిన పాపానికి మనస్తాపం చెందిన శ్రీ పరశురాముడు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తనే స్వయంగా ప్రతిష్ఠించి పూజలు చేసినాడని స్థానిక కథనం. ఆలయ విశేషాలు: ఈ ఆలయ చరిత్ర 2300 సంవత్సరాలకు పైగా, అంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో శాతవాహనుల పరిపాలనా కాలంలో నిర్మించడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయం యొక్క ప్రస్తుత భవనం చోళ, విజయనగరం రాజుల కాలాల సమయంలో కట్టినది. ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లీదేవి, శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యస్వామి, సూర్యభగవాన్, వినాయకుడి ఆలయం మొదలైనవి కొలువయున్నాయి. ఆలయ విగ్రహం: శివలింగం ప్రత్యేకత. శివలింగం ముదురు గోధుమ రంగులో ఉన్న గట్టి రాతితో చెక్కబడింది. ఇది 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు, చూడ్డానికి కొద్దిగా పురుషాంగం రూపంలో ఉంటుంది. లింగం ముందు భాగంలో మరుగుజ్జు బొమ్మ భుజాలపై శివుడు నిలబడి ఉన్నాడు. శివుడి బొమ్మ ఒక బలమైన వేటగాడిని పోలి ఉంటుంది. శివుడు తన కుడిచేతిలో ఒక పొట్టేలు యొక్క కాళ్లను, ఎడమ చేతిలో ఒక చిన్న నీటి కుండను పట్టుకున్నాడు. ఇంకా ఎడమ భుజం మీద ఒక గొడ్డలి ఉంది. చెవులకు భారీ చెవిపోగులు మరియు హారాలను ధరించాడు. చేతులకు 5 కంకణాలు ధరించి ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ, దేవరాయలు, గంగాపల్లవ, బాణ, చోళకాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. ప్రాముఖ్యత: ఇది కనుగొనబడిన తొలి శివలింగాలలో మొట్టమొదటిదిగా పరిగణించబడుతుంది. ప్రతి సోమవారం భక్తులతో ఆలయం కళకళలాడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా ఇక్కడ జరుగుతాయి.